హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చాలా అరుదుగా దొరికే మామిడల్లంతో పచ్చడి ఎలా చేయాలో చూయించబోతున్నాను. మామిడల్లం సాధారణం అల్లంలా ఎక్కువ కారం ఉండదు. ఇందులో సహజంగా మామిడికాయ సువాసన ఉంటుంది. అందుకే ఈ పచ్చడి రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ మామిడల్లాన్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా తుడుచుకుని ఇలా సన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి స్వల్పంగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత రెండుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. నేనైతే పచ్చిమిరపకాయలు ఒక 8, ఎండుమిరపకాయలు ఒక 10 అయితే వేసుకున్నాను నా కారానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఇవి గూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. దీని తర్వాత వెయ్యనట్టుగా కొద్దిగా ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని అయితే వేసుకుని ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 2 నిమిషాలలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకునే వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసామంటే సింపుల్ స్టెప్స్‌లో తయారయ్యే ఈ మామిడల్లం పచ్చడి అయితే సువాసనతో అదిరిపోతుందండి. చూసారా మన పచ్చడైతే ఎంత సింపుల్‌గా రెడీ అయిపోయిందో. నా వీడియో గనుక నచ్చితే ఏం చేయాలో చెప్పక్కర్లేదనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.